Hello everyone, welcome back to my YouTube channel. This is Ramyasri అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ని ఎవరెవరైతే చూస్తూ సపోర్ట్ చేస్తున్నారో. అండ్ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే నా పార్ట్ టైం గురించి. నా పార్ట్ టైం స్టోరీ అనేది ఏ వీడియోస్లో నేను మెన్షన్ చేస్తాను, లైక్ నేను యూనివర్సిటీలో పార్ట్ టైం చేస్తున్నానని చెప్పేసి, కానీ ఎలాబరేట్గా ఎప్పుడు చెప్పలేదు. సో ఈరోజు నాకు ఫేర్వెల్ పార్ట్ టైంలో లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్ అన్నమాట. సో ఆ వీడియోని ఇందులో షూట్ చేయాలనుకున్నాను, బికాస్ ఫ్యూచర్లో చూసుకోవడానికి ఇది ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ చాలా డిస్టర్బెన్స్ ఉంటుండే, అందుకని చెప్పేసి మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అని చెప్పేసి. అదే రోజు నేను మార్నింగ్ లేసి ఇంకా రెడీ అయిపోయి పార్ట్ టైం ఫేర్వెల్కి ఇవ్వడానికి వెళ్తున్నాను. కానీ చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఫస్ట్ సెమిస్టర్ నుండి అక్కడ పార్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ సెమిస్టర్ నుండి ఫైనల్ సెమిస్టర్ వరకు, అంటే 4 సెమిస్టర్స్. మధ్య మధ్యలో సమ్మర్ బ్రేక్ అలా కూడా నేను ఇండియాకి రాకుండా అక్కడే పార్ట్ టైం చేస్తుండే. సో నేను చాలా ఫేర్వెల్స్ చూశాను, లైక్ నా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళవి, సీనియర్స్ వాళ్ళవి, కానీ ఎప్పుడు ఆడియన్గా చూస్తుండే కదా. ఇప్పుడు నాకే ఫేర్వెల్ ఇస్తున్నారంటే ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. కొంచెం నర్వస్ కూడా ఉండే, ఎందుకంటే ఫేర్వెల్ అనగానే మనం అందరం స్పీచ్ చేయాలి కదా. నేను దానికి ఏం ప్రిపేర్ అవ్వలేదు, అక్కడ ఏమో అనిపిస్తే అదే చెప్దామని అనుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాను. లాస్ట్ డే ఆఫ్ పార్ట్ టైం అని అంటే కొంచెం బాధేసింది, కానీ తర్వాత ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా, ఎందుకంటే గ్రాడ్యుయేట్ అవుతున్నాను కదా, నెక్స్ట్ లెవెల్కి ఎంటర్ అవబోతున్నాను. మళ్ళీ మనము ఇక్కడికి వచ్చింది ఫుల్ టైం కోసం కదా, అదొక హ్యాపీనెస్ ఉండే. ఐ హోప్ బై గాడ్స్ గ్రేస్ నాకు ఫుల్ టైం కూడా వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో ఎంటైర్ నా పార్ట్ టైం గురించి, ఇంకా నా ఫ్రెండ్స్ని కూడా చూపిస్తాను. అండ్ కంప్లీట్ వీడియో మా ఆఫీస్ది చూపించకపోవచ్చు, బికాజ్ మేము అడ్మిషన్ దాంట్లో పనిచేస్తాం కాబట్టి కొంచెం ప్రైవసీ సెక్యూరిటీ ఉంటుంది, అందుకే చూపించలేదు. అండ్ అక్కడ చూపించాను కదా, గ్రాడ్యుయేషన్ నెక్స్ట్ ఉంది, దానికోసమే అందరు ఫొటోస్ దిగుతున్నారు. నేను మెల్లిమెల్లిగా వెళ్తున్నాను. అండ్ మాకు ఆ రోజు ఫుల్ ఎండ్ ఉండే అన్నమాట, చాలా అంటే చాలా. దానికి ఈవినింగ్ లోపు నేను అక్కడ ఫేర్వెల్ అన్నాగా ఇంకా అందరం ఫొటోస్ తీసుకుంటాం కదా, ఆ ఫొటోస్ తీసుకొని ఇంటికి వచ్చేలోపు నాకు మైగ్రేన్ చాలా ఎక్కువైపోయింది అండ్ సన్ స్ట్రోక్ లాగా వచ్చింది. ఫుల్ హెడేక్ ఉండే, అంత ఎండ అదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఆ రోజు కొంచెం నేను లేట్ వెళ్ళొద్దు అనుకున్నా, నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉండే. అయినా కూడా ఈ డేని మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా మెమొరీస్ ఉండే నాకు పార్ట్ టైంలో. అందుకని చెప్పేసి చాలా నేర్చుకున్నాను అనమాట. వీళ్ళే నా ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు, మంచిగా వాళ్ళందరి గురించి మనకు తెలుస్తుంది. అండ్ మన ఇండియన్స్, నైజీరియన్స్, ఇంకా ఆఫ్రికన్స్, నేపాలీస్, డిఫరెంట్ అందరూ ఉంటారు. అందరు మంచి మంచి ఫ్రెండ్స్ అనమాట, అందరి గురించి తెలుసుకోవచ్చు. అండ్ నాకు తెలిసింది ఏంటంటే, నేను ఈ 4 సెమిస్టర్స్లో నేను ఎప్పుడు డల్ ఉన్నా కూడా నా ఫేస్ చూసి నా ఫ్రెండ్స్ గుర్తుపట్టేస్తుండే. హోమ్ సిక్ ఫీల్ అవుతున్నావా, దేని గురించి ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి. ఐ రియలీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ విత్ దెమ్. అండ్ రెబేకా కూడా అక్కడే చేస్తుంది. అండ్ ఫైనల్ డే కాబట్టి మేము చాలా పిక్చర్స్ తీసుకున్నాం. ఎవరెవరైతే గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళందరం చాలా వీడియోస్ తీసుకొని ఉండే. చాలా ఎంజాయ్ చేసిన ఆ రోజు అయితే. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఇంకా చూస్తుంటారు కదా, మీరు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి, అలా నవ్వినా కూడా వాళ్ళు చాలా ఫీల్ అయినారు. ఫేర్వెల్లో వాళ్ళు కూడా మాకు రిటర్న్లో ఒక స్పీచ్ ఇస్తారు, ఎవరెవరైతే ఇవ్వాలనుకుంటున్నారో. చాలా మంచిగా ఇచ్చుండే. అండ్ మేమందరం బయటకు వచ్చాము. కొద్దిసేపు అక్కడ కూర్చున్న తర్వాత నేను నా ఫ్రెండ్ కలిసి బయటకు వచ్చాము. అందరూ గ్రాడ్యుయేషన్ పిక్స్ తీసుకుంటున్నారు, ఒకసారి చూద్దామని చెప్పేసి బయటకు వచ్చి, ఇంకా నా ఫ్రెండ్, నేను, నిఖిల్, ఇంకా చందన, మేమందరం కలిసి ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఏదో తీసుకుందామని ట్రై చేస్తాం కానీ అది రాలేదు ఫ్రెండ్స్, ఎందుకో అర్థం కాలేదు. ఇక్కడ ఒక రీల్ చేద్దాం అనుకున్నాను. ఆ రీల్ అయితే క్లిప్స్గా షూట్ చేస్తాం కానీ అది ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టలేదు. నా ఫేర్వెల్వి కొంచెం పిక్స్ అని పెట్టాను. అండ్ మాకు ఫేర్వెల్ అని చెప్పాను కదా, అక్కడ మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసినాడు. ఫుల్ యమ్మీ ఉండే. అందరం ఫుడ్ తిన్న తర్వాత ఇంకా సెటిల్ అప్ అయిపోయి మెల్లిమెల్లిగా ఇంకా స్పీచ్ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ మా బాసెస్ మా గురించి చెప్పడము, ఇంకా మేమే కాకుండా ఇక్కడ 2 గ్రూప్స్ వాళ్ళు వచ్చారనమాట, అంటే అదర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి మాకు ఇద్దరు కలిసి ఇలా ఫేర్వెల్ ఇస్తున్నారు. సో తనే మా బాస్, చాలా అంటే చాలా మంచిది. ఎంత మంచిది అంటే ఒక మదర్ లాగా అన్నమాట. వీఆర్ లక్కీ బై గాడ్స్ గ్రేస్ వల్ల అలాంటి వాళ్ళు మాకు దొరకడం. అండ్ అందరు స్పీచెస్ ఇస్తున్నారు. మా రెబేకా చాలా ఎమోషనల్ అయిపోయింది. యాక్చువల్లీ కట్ చేద్దాం అనుకున్నాను రెబేకాది, కానీ చాలా బాగుండే చూడడానికి.
ఇంకా అందరం స్పీచెస్ ఇచ్చాము. నా స్పీచ్ కూడా చాలా లాంగ్ ఉండే, అది పెట్టాను అనుకోండి మొత్తం వీడియో అంతా వచ్చేస్తుంది. ఇంకా నిఖిల్ ఇంకా డిఫరెంట్ ఆఫీస్ వాళ్ళందరూ ఇచ్చాక చిన్న కేక్ కటింగ్ చేసేసి ఇంకా అందరం కలిసి పిక్చర్స్ తీసుకున్నాము. చాలా అంటే చాలా పిక్చర్స్ తీసుకున్నాము. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఎవరు ఎక్కడికి అంటే ఇందులోనే వేరే స్టేట్స్కి వెళ్ళిపోతారో తెలియదు కదా. ఎవరికి ఎక్కడ జాబ్ వస్తే వాళ్ళు అక్కడికి మూవ్ అయిపోతారు. సో ఎప్పుడు కలుస్తామో తెలియదు. ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో ఎంత కనెక్షన్ ఉన్నా కూడా మేము పార్ట్ టైంలో వీక్లీ ఒక 3 days వెళ్తుండే, అంటే 20 hours కవర్ చేయడానికి. ఆ 3 days వాళ్ళ ఫేస్ చూస్తూ చిల్ అవుతూ ఇంకా మాట్లాడుకుంటూ అట్లా ఉంటుండే కదా. ఇప్పుడు అనుకో సోషల్ మీడియాలో కనెక్షన్ ఉన్నా కూడా అంత అనిపించదు కదా. అందుకని చెప్పేసి చాలా ఫొటోస్ రీల్స్ ఇంకా చేస్తూ ఉండే. ఒకవేళ మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఒకసారి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అందులో కూడా నావి పోస్ట్ చేశాను. చాలా అంటే చాలా పిక్చర్స్ తీసుకున్నాము. కానీ ఈ పార్ట్ టైం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఒక ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉంటుంది అమెరికన్ స్టైల్ అని చెప్పి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అదే నా బ్యాడ్జ్. లైక్ 4 సెమిస్టర్స్ నుండి నేను ఉన్నాను, అంటే 2 years అన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా బాసెస్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ. బై గాడ్స్ గ్రేస్ ఇదంతా అయింది. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.